అందరికీ నమస్కారం. నేను మీ మురళి. సోషల్ మీడియా ఇప్పుడు యువతకి ఇది ఒక అద్భుత ప్రపంచం. అదే లోకం. ఆ లోకంలో విహరిస్తూ ఉంటారు. అదేంటో తెలియదు. వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు, వాళ్ళే కోపగించుకుంటూ ఉంటారు, వాళ్ళే బాధపడుతూ ఉంటారు, మదన పడుతూ ఉంటారు. ఏది ఏమైనా సోషల్ మీడియా నేటి యువతను చాలా ప్రభావితం చేస్తుంది. కానీ ఇది అద్భుత ప్రపంచం అని తలచే ప్రతి యువతకి ఇది ఒక కృత్రిమ ప్రపంచం అని తెలుసుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకు అనంటే ఈ సోషల్ మీడియా వేదికగా ఎన్నో అరాచకాలు, మరెన్నో వేధింపులు, మరెన్నో చండాలాలు. నిజం చెప్పాలి అనుకుంటే యువతని పెడదారి పట్టిస్తున్న ఒక మాయనే చెప్పాలి. కృష్ణా జిల్లాలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక అమ్మాయికి ఆ అబ్బాయి హాయ్ అని మెసేజ్ పంపించాడు. ఈ అమ్మాయి కూడా హాయ్ అని మెసేజ్ పంపించింది. తర్వాత మాటలు కలిసాయి, మెసేజ్లో కలిసాయి. తర్వాత నీ మనసు నా మనసు చాలా దగ్గరైంది అన్న మెసేజ్ కనిపించింది. అలాగే ఒకరి భావాలు ఒకరికి, ఒకరి ఇష్టాలు ఒకరికి బాగా నచ్చాయి. కట్ చేస్తే ఒకరోజు విజయవాడ లాడ్జికి తీసుకుని వెళ్ళాడు ఈ అమ్మాయిని. అయితే లాడ్జికి ఎందుకు తీసుకెళ్ళాడు అనేది ఈ అమ్మాయికి తెలియకుండా ఉండదు. కానీ ఈ అమ్మాయి కూడా లాడ్జికి వెళ్ళడం, అక్కడ ఆ అబ్బాయి ఈ అమ్మాయిపై అరాచకం చేయడం, ఇదంతా చూసి ఆ అమ్మాయి తేరుకుని విజయవాడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఏది ఏమైనా సోషల్ మీడియా వేదికగా కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. హాయ్ బంగారం, హాయ్ నాన్న, హాయ్ రా, ఎట్లా ఉన్నావు, బాగున్నావా, నువ్వు తినలేదా, నువ్వు తినకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు తినకపోతే నేను తిన్ను. ఇటువంటి ప్రేమతో కూడినటువంటి ఆప్యాయకరమైన మాటలు వినబడుతూ ఉంటాయి. బేసిక్గా ఇక్కడ అమ్మాయిలు ఒకటి అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఎవరైనా బంగారం అని పిలుస్తున్నారంటే మీకంటే బంగారం ఎక్కడా కనిపించదా? లేదంటే మీకంటే అందగత్తలు ఇంకెక్కడా లేరా? మీరే అతనికి బంగారం ఎందుకయ్యారు? మిమ్మల్ని అతను ఎందుకు అంత లాలింపుగా పిలుస్తున్నాడు అంటే మీ దగ్గర నుంచి అతను ఏదో కోరుకుంటున్నాడు. దీన్ని గమనించండి. ప్రేమ ఆప్యాయతల నడుమ మీ నుంచి ఏదో కోరుకుంటున్నాడు అని మీరు గ్రహించుకోవాలి. నిజంగా మీ మీద ప్రేమే ఎక్కువైపోతే, మీది ప్రేమే గనక అయితే కొన్నాళ్ళు వేచి చూడమనండి. లేదు, మీ దగ్గర నుంచి ఏది ఆశించకుండా మీ స్వచ్ఛమైన ప్రేమ కోసం అతన్ని ఎదురు చూస్తూ ఉండమనండి. జరగదు. అన్ని క్షణాల మీద జరిగిపోవాలి. మిమ్మల్ని బంగారం, బుజ్జి కన్నా, నాన్న, చిట్టి ఇటువంటి ప్రేమాప్యాయతో కూడినటువంటి మాటలు కనుక వచ్చాయి అని అంటే అవి ఊరకనే ఎందుకు వస్తాయి? నిజంగా మిమ్మల్ని ప్రేమించాడని అనుకుందాం. ఈ బంగారం, బుజ్జి, కన్నా, చిట్టి ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయా? కొద్ది రోజులు మాత్రమే. ఎందుకు అనంటే ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరిగిపోయాయి. ఎంతో మంది బాధితులు ఉన్నారు. నిజంగా ఈ అమ్మాయి తేరుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కొద్ది తెలివితేటలుగా. చాలామంది అమ్మాయిలు ఇటువంటి అఘాయిత్యాలకు బలవుతున్నారు. అయితే ఈ అఘాయిత్యానికి బలైన తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా, లేదా పెద్దలతో చెప్పాలా, లేదు బలైపోయిన దానికి ఏం చేయాలి తెలియక చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. నిజం చెప్పాలి అంటే నేటి యువత సోషల్ మీడియాని ఒక వేదికగా అద్భుతమైన ప్రపంచంగా చూస్తున్నారు. కానీ అక్కడే మీ భవిష్యత్ అంతా అగమ్య గోచరంలోకి వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో కనిపించేవన్నీ నిజాలు కాదు. సోషల్ మీడియాలో మీరు వింటున్నవన్నీ స్వచ్ఛమైన మాటలు కాదు. ఎందుకు అనంటే మీ చదువుల కోసం, మీ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. అదే తల్లిదండ్రులు మీ మీద కోపపడుతూ ఉంటారు. ఎందుకు అనంటే సమయ సందర్భాలను బట్టి వారికి వచ్చే కోపాన్ని మీ మీద ప్రదర్శిస్తూ ఉంటారు. అది ప్రేమ, ఆప్యాయత, అభిమానంతో కూడినటువంటి అనురాగమే తప్ప మీ మీద ద్వేషం, పగ కాదు. మరి నిజంగా మీ మీద ద్వేషం, పగ ఉంటే ఎందుకు మిమ్మల్ని చదివిస్తున్నట్టు, ఎందుకు మిమ్మల్ని పెంచి పోషిస్తున్నట్టు అర్థం చేసుకోండి. మీకు సోషల్ మీడియాలో హాయ్ బంగారం అని కనిపించగానే ఎక్కడా లేని బంగారం మీరే అనుకుని, ఎక్కడా లేని బంగారం అతనికి దొరకలేదేమో అనుకుని, ఎక్కడా లేని బంగారం నేనే అతని జీవితంలో ఉన్న ఒకే ఒక బంగారాన్ని అనుకుని మీరు ఫీల్ అయిపోతే తర్వాత లాడ్జీల వెంట ఎవరికీ తెలియని చీకటి ప్రదేశాల్లో మీ జీవితాలు ముగుస్తాయి. ఇలాంటి కేసులు పోలీసులకు ఎన్నోసార్లు సవాళ్లు విసిరాయి. అలాగే ఎందరో తల్లిదండ్రులకు కడుపుకోతను కూడా మిగిల్చాయి. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి అనంటే సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. మిమ్మల్ని క్యాష్ చేసుకోవడానికి, లేదు మీ దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి, మీ దగ్గర నుంచి ఏదో వాళ్ళు ఆశించడానికి సోషల్ మీడియా వేదిక అవుతుంది. మరి ఈ వేదికలో మీరు కూడా పావులు అవ్వాలి అని అనుకుంటే మీ భవిష్యత్ అగమ్యగోచరం అయిపోతుంది. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే సోషల్ మీడియాలో మిమ్మల్ని ముద్దుగా పిలిచే ప్రతి వ్యక్తి అది నిజంగా తన జీవితంలో ఎవరినైనా పిలుస్తున్నాడా? తన భార్యను కానీ, చెల్లిని కానీ, అక్కను కానీ, అమ్మను కానీ, తమ్ముడిని కానీ ఎవరినైనా పిలుస్తున్నాడా? ఎవరిని పిలవడు. ఎందుకు అనంటే ఆ ప్రేమ ఎదుటి నుంచి వచ్చిన మీలాంటి వ్యక్తుల ద్వారా తను ఏదో పొందాలి అని అనుకుని పిలిచే పిలుపులు మాత్రమే. దీనివల్ల మీ చదువులు నాశనం అవుతున్నాయి, మీ జీవితాలు నాశనం అవుతున్నాయి,
మీ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. సోషల్ మీడియాని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి. అలాగే నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి సంఘటనకే మైనర్ బాలిక బలయ్యి 4-5 అత్యాచారం కూడా చేసినటువంటి వార్తలు మనకు వినబడ్డాయి. మీ చేతిలో ఫోన్ ఉంది అని అంటే అది సన్మార్గానికి ఉపయోగించండి. ఎప్పుడైనా దాన్ని వినియోగించుకోవాలి అని అనుకుంటే సత్ప్రవర్తనతో వినియోగించుకోండి. నేను చాలా మంది దగ్గర చూసా, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ చేతిలో ఉండడం చాలా ప్యాషన్ అయిపోయింది. అలాగే మొబైల్ ఫోన్లో ఐఫోన్ ఉండటం కూడా చాలా ప్యాషన్ అయిపోయింది. ఎందుకు అనంటే వచ్చే ఆదాయం లేకపోయినా ఇది ఒక స్టేటస్ సింబల్. ఐఫోన్ ఉంది అనంటే చేతిలో స్టేటస్ సింబల్గా భావిస్తున్నారు. నేటి యువత దీన్ని ఒక్కసారి గ్రహించాలి. చేతిలో ఐఫోన్ ఉన్నంత మాత్రాన మీ స్టేటస్ అమాంతంగా పెరిగిపోదు. మీ వెనకాల భవిష్యత్తు ఏంటి, మీ వెనకాల ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, మీరు ఎంతవరకు సంపాదిస్తున్నారు, మీ తల్లిదండ్రులకు ఉన్న కెపాసిటీ ఎంత, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు బేరీజ్ వేయరనుకుంటున్నారా? బ్రహ్మాండంగా వేస్తారు. మీ తల్లిదండ్రులు కూలి పనికి వెళుతూ మీరు ఐఫోన్ కొంటే అది ఎవరికీ తెలీదా? బ్రహ్మాండంగా తెలుస్తుంది. మీ వెనక నవ్వుకుంటారంతే. మీ తల్లిదండ్రులు ఎక్కడైనా కూలి పని చేస్తూ మీ పోరు భరించలేక, మీరు పెట్టే పేచీలు భరించలేక ఐఫోన్ కొనిస్తే మీరు కాలేజీలోనూ లేదా ఎక్కడైనా మీ స్కూళ్ళలోనూ మీరు చూపిస్తే అది స్టేటస్ సింబల్ అని అనుకోకండి. ఎందుకు అనంటే మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రులు ఎవరు, నీ తోటి ఫ్రెండ్స్కి తెలీదా? అరే వీళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేస్తారు, వీడి చేతిలో ఐఫోన్ ఉంది, లేదా వీడి కూలి పనికి వెళ్తాడు, వీడి చేతిలో ఐఫోన్ ఉంది అంటే అది ఐఫోన్ అనగానే అది స్టేటస్ సింబల్ కాదండి. మీ యొక్క మంచి బుద్ధి, మీ యొక్క మంచి నడవడిక, మీ యొక్క మంచి హృదయం, ఇవే మీ స్టేటస్ సింబల్. ఈ కాలంలో ఎవరినైనా గౌరవంగా పలకరించండి, ఆప్యాయతగా మాట్లాడండి, ఎవరికైనా ఎదుటివారికి సహాయం చేయండి. ఇవన్నీ స్టేటస్ సింబల్గా భావించండి. ఒక్క ఐఫోన్ ఉన్నంత మాత్రాన మీరు స్టేటస్ అమాంతంగా పెరిగిపోయి మీరు ఎక్కడో ధీరుభాయ్ అంబానీ రేంజ్లో లేదా ఎలన్ మస్క్ రేంజ్లో ఉంటానని అనుకోకండి. ఎందుకు అనంటే మీకు వచ్చే రాబడి ఎంత, మీరు లక్షల్లో కొన్న ఐఫోన్ ఎంత, ఇవి బేరీ చేసుకోకుండా నీ చుట్టుపక్కల ప్రపంచం ఉంటుంది అని నువ్వు అపోహపడితే అది నీ అజ్ఞానమే అని అనుకోవాలి. చాలామంది అమ్మాయిలు ఎక్కడో పేరెంట్స్ చూస్తారనో లేదు ఇంట్లో వాళ్ళు గమనిస్తారనో రకరకాలుగా చాటింగ్లు చేస్తూ ఇదిగో ఇట్లాగే బలైపోతూ ఉంటారు. మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో పరిచయం లాడ్జ్ వరకు వెళ్ళింది, అక్కడితో ఆగిందా? పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది, అక్కడితో ఆగిందా? పరువు కాస్త రోడ్డెక్కింది. ఆ తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఆడపిల్లల్ని కనాలి అంటే భయపడుతున్నావు అని చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాట. చాలామంది తీర్పులు చెప్తూ ఉంటారు, ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఓకే, ఇంటికి మహాలక్ష్మి కాదని ఎవరు అన్నారు, కానీ ఆ ఆడపిల్ల సవ్యంగా నడిస్తే మహాలక్ష్మి, లేదా అపసవ్యంగా నడిస్తే మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఇంట్లో ఉన్న ఆడవాళ్లను బయటకు లాగుతున్న మగవాళ్ళు ఎందరో, సోషల్ మీడియా వేదికగా భార్యాభర్తల కాపరాల మధ్య చిచ్చులు పెడుతున్న మగవాళ్ళు ఎందరో, అలాగే సోషల్ మీడియా వేదికగా అన్న చెల్లెల మధ్య అగ్గిరాజేస్తున్న మహిళలు ఎంతమందో, ఇవన్నీ మనందరికీ తెలిసినవే. కానీ సోషల్ మీడియాలో వచ్చేది ఏది నమ్మకండి. మీ చేతిలో ఫోన్ ఉంది, హాయ్ బంగారం అనగానే మీరే 50 కేజీల బంగారం అనుకుని మీరు పొంగిపోకండి. మీకంటే మేలిమి బంగారాలని ఎన్నో చూస్తుంటాడు అవతల వజ్రం. ఆ వజ్రం మిమ్మల్ని బంగారం అని అంది అంటే మీ దగ్గర ఏదో బంగారం ఉందని మీరు పొంగిపోకండి. మీ దగ్గర ఏదో ఆశించే ఆ బంగారం అనే మాట వస్తుంది అని గ్రహించండి. మీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీ తల్లిదండ్రుల యొక్క గోల్స్ ఏంటన్నది చూసి వాళ్ళు మీ భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలు ఏంటన్నది గ్రహించి ఆ విధంగా ముందుకు వెళ్ళండి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతిదీ మాత్రం నిజమని నమ్మకండి. వచ్చే మెసేజ్లను తృణప్రాయంగా తీసి పక్కన పెట్టండి. ఎవడో బంగారం అని పిలిస్తే మీరు పొంగిపోకండి. బుజ్జి అని పిలవగానే అబ్బో ఇదేదో పెద్ద గజ్జి అన్నట్టు ఫీల్ అయిపోకండి. ఒకసారి బుజ్జి అని పిలిచాడంటే ఆ గజ్జి అంటుకుందంటే దాన్ని తొలగించుకోవడం జాలిం లోషన్ వల్ల కూడా కాదు. ఇది గమనించుకోండి. ఇది మీకు చాలా ఇబ్బందికరంగా అనిపించినా మీ భవిష్యత్తుకు సంబంధించి ఇటువంటివి మీరు సేకరించగలిగితే రేపు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది. ముఖ్యంగా యువత, కాలేజెస్కి వెళ్ళే యువత, మీరందరూ కూడా సోషల్ మీడియాని కృత్రిమ ప్రపంచం కింద తెలుసుకోండి. ఈ కృత్రిమ ప్రపంచం అని మీరు తెలుసుకోలేనంత కాలం, ఇది అద్భుత ప్రపంచం అని మీరు అనుకున్నంత కాలం మీ బ్రతుకులు, మీ భవిష్యత్తు అగమ్య గోచరంగానే మారుతూ ఉంటుంది. మీ భవిష్యత్తు అంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ అలాగే లాడ్జీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. సోషల్ మీడియా అనేది కృత్రిమ ప్రపంచం మాత్రమే. సహజమైన ప్రపంచంలో మీరు విహరించాలి అనుకుంటే కాస్త అప్పుడప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తల్లిదండ్రుల ప్రేమ, నీ తోబుట్టువుల యొక్క ఆప్యాయతలు, ఇవే నీకు శాశ్వతం తప్ప సోషల్ మీడియాలో అమ్మ, బుజ్జి, కన్నా అన్న మాటలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఇది గుర్తెరిగి మీ భవిష్యత్తును బంగారు బాటలుగా మార్చుకోవాలి అనుకునే చదువును చదువుతూ మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని అనుకుంటే
నీ తల్లిదండ్రులు కొట్టినా తిట్టినా నీ మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అంత అనిర్వచనీయం, అమోఘం. దీన్ని గమనించినంతకాలం నీ బాట ముళ్ళబాట అవుతుంది. గమనిస్తే నీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.